వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలి, చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది మా నానమ్మ కాడ నేర్చుకున్నానండి. మా నానమ్మ చేసేది ఈ గరం మసాలా. వీటికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1/2 కేజీ తీసుకున్నానండి. ధనియాలు 1/2 కేజీ తీసుకొని లైట్ గోల్డ్ కలర్కి వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఈ గరం మసాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసుకొని మనం ప్లేట్లో పోసేసుకొని మళ్ళీ మనం ఇదే బాండిట్లో పట్టా మొగ్గ తీసుకొని పట్టా మొగ్గ కూడా మనం లైట్గా వేయించుకోవాలండి. వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గసగసాలు తీసుకొని గసగసాలు నేను 100 గ్రాములు తీసుకున్నానండి. 100 గ్రాములు తీసుకొని మనం కొంచెం చిట్చిటా అనేదాకా వేయించుకోవాలి. ఇవి కూడా మనం చిట్చిటా అనేదాకా వేయించుకొని మనం ఇవి ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేసేసుకొని చల్లార్చుకోవాలండి. వేడి మీద మిక్సీకి వేయకూడదు, మనం బాగా చల్లార్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు నేను చల్లార్చేసుకుంటున్నాను. చూడండి, నేను చల్లార్చేసుకొని పొడి అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ గరం మసాలా తీగూరలోకి కానీ, చికెన్ ఫ్రైలోకి కానీ, చికెన్ కుర్మాలోకి కానీ చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూసుకోండి.